హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈరోజు మనం మన హైదరాబాద్లో ఉన్నటువంటి పూరి జగన్నాథ స్వామి టెంపుల్ గురించి అయితే తెలుసుకుందాం. అసలు ఈ పూరి జగన్నాథ స్వామి టెంపుల్ అనేది హైదరాబాద్లో ఏ ఏరియాలో ఉంది అండ్ ఈ టెంపుల్ యొక్క స్పెషల్ ఏంటి అండ్ మనకి ఈ టెంపుల్ యొక్క టైమింగ్ చూసుకుంటే ఎట్లా ఉంటాయి అనే దాని గురించి ఈ ఫుల్ వీడియో మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మనకి బయట వాళ్ళు వస్తూ ఉంటారు కదా విజిటింగ్కి, బయట వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా రావాలి అనే దాని గురించి కూడా డైరెక్షన్స్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు, మీ ఒపీనియన్ ఏంటంటే నాకైతే అర్థమైతే లేదు. సో మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి, దాన్ని బట్టి నేను ఇంకా నాలో ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే నేను ఇంప్రూవ్మెంట్స్ అనేవి చేసుకుంటాను అనమాట. మనం ఈ పూరి జగన్నాథ స్వామి యొక్క టెంపుల్ లొకేషన్ చూసుకుంటే మనకి హైదరాబాద్లోని బంజారా హిల్స్లో రోడ్ నెంబర్ 12లో అయితే ఉంటుందన్నమాట. మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ పూరి జగన్నాథ స్వామి టెంపుల్ అనేది మనకి పూరిలో ఉంది కదా, పూరి జగన్నాథ స్వామి టెంపుల్. ఆ టెంపుల్ యొక్క రిప్లికా అనమాట. సో ఈ టెంపుల్ మనం చూసుకుంటే 2009లో మార్చిలో కట్టారనమాట. ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ మనం చూసుకుంటే టెంపుల్ అనేది మార్నింగ్ 6 AM నుంచి నైట్ 9 PM వరకు అయితే ఓపెన్ అయితే ఉంటుంది. మనకి కొన్ని ఫెస్టివల్స్ ఉంటాయి కదా, సో ఫెస్టివల్స్ టైమింగ్స్లో మనం చూసుకుంటే టెంపుల్ అనేది 10 PM వరకు అయితే ఓపెన్లో ఉంటుంది అనమాట. నార్మల్ టైమింగ్స్లో మనం చూసుకుంటే మార్నింగ్ 6 నుంచి నైట్ 9 వరకు అయితే ఉంటుంది. ఈ పూరి జగన్నాథ స్వామి టెంపుల్ అని చూసారా, మన తెలంగాణ నుంచి కాకుండా అవుట్ ఆఫ్ నుంచి వచ్చే వాళ్ళకైతే బై ట్రైన్ కానీ బస్సు కానీ వస్తారు కదా. సో వాళ్ళైతే సికింద్రాబాద్ కానీ హైదరాబాద్ దిగారు అనుకోండి, అక్కడ నుంచి మనం చూసుకుంటే ఈ టెంపుల్ అనేది 12 to 13 km అయితే ఉంటుందన్నమాట. అండ్ నేనైతే ఇక్కడ మాదాపూర్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాను. మాదాపూర్ నుంచి చూసుకుంటే ఈ టెంపుల్ 9 km డిస్టెన్స్లో అయితే ఉంటుంది. నాకైతే ఒక ½ hour టైం పట్టింది. బేస్డ్ ఆన్ ద ట్రాఫిక్ అయితే మనకి టైమింగ్స్ అనేవి చేంజ్ అవుతాయి అనమాట. కొన్నిసార్లు ఒక 10 km కూడా చాలా ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది. మనం అయితే ఇప్పుడు ఈ టెంపుల్ యొక్క ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. మనం ఇట్లా లోపల పోతున్నప్పుడు చుట్టుపక్కల వీళ్ళైతే మొక్కలనే పెడతారనమాట. ఈ మొక్కలనే చూడడానికి చాలా అందంగా అయితే కనిపిస్తాయి. మనం ఎంట్రన్స్లో వచ్చినప్పుడు ఇక్కడ మనకి కార్ పార్కింగ్ అనేది ఉంటుంది. వెహికల్స్ అని ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే వీళ్ళు చెప్పులు అనేవి పెట్టుకోవడానికి స్టాండ్స్ అనేవి అరేంజ్ చేస్తారనమాట. మనం అక్కడైతే చెప్పులు పెట్టుకొని అండ్ వచ్చేటప్పుడు మనకు త్రావలో ఇక్కడ వీళ్ళు వాటర్ ఫెసిలిటీ అనేది పెట్టారు. అక్కడ మోటార్ ఉంటుంది అనమాట, ట్యాప్స్ ఉంటాయి. సో అక్కడ ట్యాప్స్ దగ్గర మనం కాలు అయితే కడుక్కునే లోపలికి అయితే రావచ్చు. అండ్ ఇక్కడ టెంపుల్లో చూసుకుంటే మనకి జెండా ఏంటంటే గాలి అయితే ఎటువైపు వేస్తుందో అటువైపు మాత్రమే వీస్తుంది అనమాట. మనకి పూరిలో చూసుకుంటే పూరిలో అట్లా కాదు. మనకి పూరిలో గాలి ఏ డైరెక్షన్లో వేసినా సరే గాలికి ఆపోజిట్ డైరెక్షన్లో మాత్రం జెండా అనేది ఫ్లో అవుతుంది అనమాట. బట్ మనకి హైదరాబాద్లో అయితే అట్లా అయితే ఏం లేదు. మనం గాలి ఏ డైరెక్షన్ వేస్తే ఆ డైరెక్షన్ జెండా ఫ్లో అవుతుంది. మనం ఇక్కడ నుంచి చూసుకుంటే ఈ పూరి జగన్నాథ స్వామి టెంపుల్ ఏంటంటే ఎక్కడ చూసుకున్నా సరే ఈ జగన్నాథ స్వామి టెంపుల్ యొక్క జెండా మనకు కనిపిస్తుంది చూసారా బయట. ఈ టెంపుల్ స్పెషల్ ఏంటంటే వీళ్ళు మనకి ఇక్కడ చేసినటువంటి స్ట్రక్చర్ మెటీరియల్ నుంచి చూసారా, వీళ్ళంతా సేమ్ మనకి ఇక్కడ పూరి నుంచి అయితే తీసుకొచ్చి టెంపుల్ కన్స్ట్రక్షన్ అనేది చేశారనమాట. ఈ టెంపుల్ స్పెషల్ అంటే ఈ టెంపుల్ యొక్క స్ట్రక్చర్ అనమాట. ఈ టెంపుల్ యొక్క స్ట్రక్చర్ అనేది మనం చూసుకుంటే సేమ్ మనకి పూరి జగన్నాథ స్వామి టెంపుల్ ఉంది కదా పూరిలో, సో దాని యొక్క రిప్లికా అనమాట. సేమ్ మనకి అక్కడ టెంపుల్ అనేది ఎట్లా ఉంటుందో సేమ్ అదే మాదిరికి ఇక్కడ అయితే మాత్రం టెంపుల్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. మనం ఇక్కడ ఈవినింగ్ టైంలో కానీ వచ్చామనుకోండి, అట్లాంటి టైంలో కాలకుండా ఉండడం కోసం అయితే వీళ్ళు ఇక్కడ మ్యాట్స్ అనేవి అరేంజ్ చేస్తారనమాట. అట్లాంటి టైంలో ఈ మార్బల్స్ ఉంటాయి కదా, సో ఈ మార్బల్స్ మనకి కాలు అనేది కాలకుండా ఉండడం కోసం ఇక్కడ వీళ్ళు చూసుకుంటే మనకి మ్యాట్స్ మరియు వైట్ కలర్ పెయింట్ ఉండేది అనమాట. ఆ పెయింట్ అనేది టెంపుల్ చుట్టూ అయితే వేస్తారు. సో దానివల్ల ఏంటంటే మనకి ఎండ వస్తుంది చూస్తారా, ఎండ అనేది వైట్ కలర్ ఉండడం వల్ల అక్కడ అబ్జర్ప్షన్ తక్కువ ఉంటుంది అనమాట, హీటు. సో అట్లాంటి ఏరియా మనం నడిచినా సరే కాలు అనేవి అంతకైతే కాలవు. సో నార్మల్ ఏరియా చూసుకుంటే కొద్దిగా ల్యాండ్ అనేది కొద్దిగా వేడిగా అయితే ఉంటుంది. అండ్ ఇంకా మనం చూసుకుంటే ఈ టెంపుల్ చుట్టూ మనం చూసుకుంటే ఇట్లా గార్డెన్ మరియు ఇక్కడ చూడండి ఎంట్రన్స్లో మనం చూసుకుంటే ఇట్లా ఆటో పార్కింగ్ ఉంటుంది అనమాట. మనం బైక్స్ మీద కానీ ఇట్లా దేని మీద వచ్చినా సరే ఇట్లా లోపలికి వచ్చినప్పుడు ఈ రైట్ సైడ్లో మనకి చెట్లు ఉంటాయి చూసారా, ఈ చెట్ల పక్కన అయితే పార్కింగ్ ఉంటుంది. అండ్ మనం ఈ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే కూర్చోవడం కోసం అని చెప్పేసి బెంచెస్ ఇవన్నీ వేస్తారనమాట. ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు వీళ్ళందరూ వచ్చేది సాయంత్రం సమయంలో టెంపుల్కి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూర్చోడానికి ప్లేస్ ఉంది కదా, సో అక్కడ కూర్చొని నేచర్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే చాలామంది ఒరిస్సా పర్సన్స్ ఎక్కువగా వస్తూ ఉంటారు. ఎందుకంటే ఒరిస్సా పర్సన్స్ యొక్క ఫేవరెట్ గార్డెన్ అనేది మనకి పూరి జగన్నాథ స్వామి, మనకు అందరికీ ఆల్రెడీ తెలిసిందే అది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ చూడండి, మీకు ఇంతగా స్టార్టింగ్లో చెప్పినా కదా చెప్పులు స్టాండ్స్ ఇవన్నీ అని చెప్పేసి. సో మనం ఇట్లా లెఫ్ట్కి పోతున్నప్పుడు ఇక్కడ ఉంటుంది అనమాట, ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా మనం పూజ సామాన్లు ఉంటాయి కదా, పూజ సామాన్లు అనేవి మనం తీసుకురాకుండా ఏం ప్రాబ్లం ఉండదు, ఇక్కడ మనకు అన్నీ అవైలబుల్ అయితే ఉంటాయి. సో ఇక్కడ చూడండి జెండా మనకి ఎట్లా ఫ్లో అవుతుంది.
సాధారణంగా మనం చూసుకుంటే ఈ పూరి జగన్నాథ స్వామి టెంపుల్లో మనం స్పెషల్ ఏంటంటే స్వామి యొక్క రథయాత్ర అనమాట. అన్నింట్లో కల్లా స్వామి యొక్క రథయాత్ర అనేది మనకి సంవత్సరంకి ఒకసారి జరుగుతుంది అనమాట. ఈ రథయాత్రలో మాత్రం భక్తులందరూ వచ్చి స్వామివారిని ఊరేగిస్తారనమాట. అది చాలా స్పెషల్ అనమాట. మనం పూరిలో చూసుకుంటే ఇది చాలా ఫేమస్ ఇక్కడ. ఈ ఊరేగింపు కార్యక్రమంలో మనం చూసుకుంటే స్వామివారి యొక్క విగ్రహాలను అనేది తీసుకొచ్చి మనకి రథం ఉంటుందన్నమాట. రథం మీద పెట్టి బలభద్ర సుభద్రతలు ఇద్దరిని పెట్టి స్వామివారిని అయితే ఊరేగిస్తారనమాట. ఈ ఉత్సవాలు అనేవి మనకి 12 రోజులనే జరుగుతాయి పూరిలో మనం చూసుకుంటే. అండ్ ఇక్కడ కొన్ని ఏరియాలో అయితే ఆ ఏరియాని బట్టి అనేది మనకి ఉత్సవాలు అనేవి జరుగుతూ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం. టెంపుల్ యొక్క నేచర్ అనేది ఎలా ఉంటుంది అనేది మీకు రియల్ వాయిస్లో అయితే చూపిస్తా చూడండి. ఎటువంటి వాయిస్ అనేది యాడ్ చేయకుండా ఆ టెంపుల్ యొక్క భక్తి అంటే సాంగ్స్ ఉంటాయి. ఆ సాంగ్స్తో మనం అక్కడ టెంపుల్ దగ్గర కొంత టైం స్పెండ్ చేస్తే చాలా ఫీల్ అయితే అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను లోపలికి వెళ్ళినప్పుడు వాయిస్ అనేది కట్ చేసి మీకు వినిపిస్తా చూడండి లోపల ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. మన ఈ టెంపుల్లో స్పెషల్ ఏంటంటే మనం ఏ టెంపుల్లో చూసుకున్నా భోగం పెట్టినప్పుడు ఏంటంటే డప్పులు అనేవి వాగిస్తారు. లేదనుకుంటే ఒక అలారం లాంటిది ఉంటుంది డప్పు అనమాట, అది పెడతారనమాట. సో ఇక్కడ ఏంటంటే పూరి జగన్నాథ స్వామి టెంపుల్లో ఏంటంటే వీళ్ళు ఓన్లీ ఇట్లా పళ్ళెం మీద అనమాట వాళ్ళు ఇట్లా సౌండ్స్ అనేవి మోగించి దేవుడికి అయితే భోగం అనేది పెడతారనమాట. అట్లానే ప్రతి దేవుడి దగ్గర ప్రతి గుడి దగ్గర తీసుకువెళ్ళి అక్కడ అట్లా ప్లేట్తో సౌండ్ చేసి దేవుడికి అయితే భోగం అనేది పెడతారు. సో ఇక్కడ చూడండి మనం అక్కడ టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి అయితే టెంపుల్ చూస్తున్నాం అనమాట ఇప్పుడు ప్రజెంట్. ఇక్కడ చూడండి ఎంత అందంగా అయితే మనకి టెంపుల్ యొక్క స్ట్రక్చర్ అనేది కనిపిస్తుంది అనమాట. ఈ టెంపుల్ స్పెషల్ ఏంటంటే మీకు చెప్పినా చూసారా, సేమ్ అనేది మనకి పూరి జగన్నాథ స్వామి టెంపుల్ పూరిలో ఎలా ఉందో సేమ్ అట్లా మనకి ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది చేశారు. ఈ టెంపుల్లో మనకి ఇక్కడ చూసుకుంటే నవగ్రహ దేవతలు, ఇంకా గణేష్ విగ్రహం, చాలా టెంపుల్స్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. ఈ పక్కన అమ్మవారి టెంపుల్ ఇట్లా చాలా ఉన్నాయి అనమాట, శివలింగం అట్లా ఉంటాయి. సో వీటన్నిటిని కూడా మనం దర్శనం అనేది చేసుకోవచ్చు. 2 ఎంట్రీస్ ఉంటాయి అనమాట. ఒక ఎంట్రీ మనకి చూసుకుంటే అసెంబ్లీ ఇది ఉంటుంది అనమాట, ఆ పక్క నుంచి ఉంటుంది. ఇంకోటి చూసుకుంటే వేరే సైడ్ నుంచి కొద్ది పార్కింగ్ ఏరియా నుంచి ఉంటుంది అనమాట. మ్యాక్సిమం పర్సన్స్ అయితే ఆ పార్కింగ్ ఏరియా నుంచే వస్తారు. అట్లా వచ్చినప్పుడు ఏంటంటే వెహికల్స్ అనేవి వీళ్ళు పార్క్ చేసుకుని లోపల రావడానికి కొద్దిగా సింపుల్గా అయితే ఉంటుంది. మన హిందూ దేవుళ్ళు అన్నింటిలో కల్లా
మన పూరి జగన్నాథ స్వామి ఆలయంకి అయితే ఒక ప్రత్యేక స్థానం అనేది ఉందన్నమాట. ఎందుకంటే మనకి పూరిలో మనం చూసుకుంటే మనకి ఎవ్రీ ఇయర్‌కి ఒకసారి రథయాత్ర అనేది జరుగుతుంది. ఆ రథయాత్రలో భాగంగా మనం చూసుకుంటే కొన్ని లక్షల్లో అయితే జనాలైతే స్వామివారిని దర్శించుకోవడం కోసం అని చెప్పేసి వెళ్తారనమాట. అట్లాంటి టైంలో అక్కడే ఒక చిన్న రూమ్స్ కానీ హోటల్స్ కానీ తీసుకొని హోటల్లో స్టే చేసి ఇక్కడ 12 రోజులు జాతర అవుతుంది కదా. సో ఎవరు వాళ్ళ సమయాన్ని బట్టి వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళైతే ఉండి అక్కడ స్వామివారి యాత్రనైతే ఎంజాయ్ చేసి అంటే స్వామివారిని దర్శించుకొని వస్తారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఆ స్వామివారి ఆలయంలో రథయాత్ర వెళ్ళిన వాళ్ళు మాత్రం పక్కాగా అయితే స్వామివారిని ఊరేగించినంత వరకు ఉండి స్వామివారిని దర్శించుకొని రథమే ముట్టుకొని రథాన్ని కొంత దూరం లాగుతారనమాట. ఆ రథాన్ని కొంత దూరం లాగి వస్తారనమాట. సో ఇప్పుడు మనం అసలు పూరి జగన్నాథ స్వామి గురించి తెలుసుకోవాల్సిన కొన్ని నిజాల గురించి అయితే తెలుసుకుందాం. అసలు ఈ పూరి జగన్నాథ స్వామి టెంపుల్ పూరిలో ఎప్పుడైనా కట్టారు, ఎవరు కట్టారనేది చూసుకుంటే మనకి ఒకరోజు మనకి మహావిష్ణువు అనమాట కలలో కనిపించి ఇంద్రజుమ్న అనే మహారాజుకి కనిపించి తనకు ఆలయం నిర్మించమని చెప్పేసి చెప్తారనమాట. సో స్వామివారు అట్లా కలలో కనిపించి చెప్పడం వల్ల నెక్స్ట్ వచ్చేసి మహారాజు ఆలయం నిర్మాణం అనేది స్టార్ట్ చేస్తాడు. అండ్ దాని తర్వాత మనం ఇంకొక దీని గురించి చూసుకుంటే పాండవులు ఉన్నారు కదా. పాండవులు అనేవాళ్ళు మనకి వాళ్ళు యుద్ధం కోసం వెళ్ళినప్పుడు ఈ పూరి జగన్నాథ స్వామి ఆలయంకి వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని వెళ్ళారని చెప్పేసి చాలామంది అయితే స్థల పురాణం నమ్ముతున్నారు అనమాట. అండ్ మనం పూరి జగన్నాథ స్వామి టెంపుల్లో చూసుకుంటే ఈ టెంపుల్ అనేది ఉంటుంది కదా. టెంపుల్ పైన గోపురం మీద మనకి 20 అడుగుల ఎత్తులో మనకి 2 బరువు గల ఒక సుదర్శన చక్రం అనేది ఉంటుంది అనమాట. ఆ సుదర్శన చక్రం అంత బరువు అయినది ఆ పైన ఉంటుంది. అది గాలి ఎటువంటి గాలి అయినా సరే ఏం వేసినా సరే ఎటువంటి వరగకుండా అట్లానే ఉంటుంది. అది చాలా ఆశ్చర్యం అయితే కలగజేస్తుంది అనమాట. అండ్ ఈ పూరి జగన్నాథ స్వామి యొక్క టెంపుల్ స్పెషల్ ఏంటంటే సో ఆ సుదర్శన చక్రం ఉంది కదా. ఆ సుదర్శన చక్రం అనేది మనం ఈ టెంపుల్ దగ్గరే కాదు, ఈ పూరిలో మనం ఏ సైడ్ నుంచి చూసినా సరే మనకు ఆ సుదర్శన చక్రం అనేది కనిపిస్తుంది అనమాట. మనం చాలా సిటీస్లో చూసుకుంటే బిల్డింగ్స్ అనేవి ఉంటాయి కదా. సో అవన్నీ అడ్డుగా ఉండడం వల్ల మనకు చక్రం అనేది కనిపించదు అని అనుకుంటాం. కానీ ఏంటంటే ఈ పూరిలో మాత్రం అట్లా కాదనమాట. ఇది హైట్లో ఉండడం వల్ల ఏంటంటే మనం ఏ సైడ్ నుంచి చూసినా సరే ఏ ఏరియా నుంచి చూసినా సరే మనకి సుదర్శన చక్రం అనేది కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి మీకు చెప్పిన స్టార్టింగ్లో ఆల్రెడీ ఏంటంటే మనకి హైదరాబాద్ టెంపుల్లో అయితే మనకి గాలి ఎటువైపు వేస్తే అటు సైడ్ అయితే జెండా అనేది మూవ్ అవుతుంది. కానీ ఏంటంటే ఇక్కడ పూరిలో అలా కాదనమాట. గాలి ఇటు సైడ్ వేస్తే దానికి ఆపోజిట్ డైరెక్షన్లో మనకి జెండా అనేది ఫ్లో అవుతుంది అనమాట. అదే ఈ టెంపుల్ యొక్క స్పెషల్. ఇక్కడ ఏంటంటే చూడండి మనకి ఇక్కడ గాలి రైట్ సైడ్ వేస్తుంది, జెండా కూడా రైట్ సైడ్కి ఫ్లో అవుతుంది అనమాట. ఎందుకంటే మనకి ఈ డెన్సిటీ వల్ల ఆ జెండా ఫ్లో అనేది కూడా సేమ్ డైరెక్షన్గా ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే అట్లా కాదనమాట. అది ఎందుకు అట్లా ఫ్లో అవుతుందని చెప్పేసి చాలామంది సైంటిస్టులు దాని మీద రీసెర్చ్ కూడా చేశారు. బట్ ఏంటంటే వాళ్ళకి ఇప్పటికీ కూడా అది ఎందుకు అట్లా వెళ్తుందని చెప్పేసి ఎవరికి క్లూస్ అనేది దొరకలేదనమాట. మనం ఈవినింగ్ టైమ్స్లో చూసుకుంటే మాత్రం చాలామంది భక్తులు అనే వాళ్ళు వచ్చి ఈ స్వామివారిని అయితే దర్శించుకుంటారు అనమాట. ఇక్కడ వీళ్ళందరూ చూసారు లైన్లో ఉన్నారు. ఇట్లా లైన్లో ఉండి దర్శనం అనేది చేసుకుంటారు అనమాట. మనం ఇట్లా కొద్ది దూరం ముందుకు వచ్చి చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో మనకి పూరి జగన్నాథ స్వామి యొక్క విగ్రహాలు ఉంటాయి అనమాట. అండ్ దాంతోపాటు అక్కడ మనకి భగవద్గీత అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఇది రథం అనమాట. మనకి పూరిలో రథం అనేది ఎలా ఉంటుందో సేమ్ అట్లానే ఇది డిఫాల్ట్గా ఒక రథం అనేది తయారు చేసి ఎంట్రన్స్లో మనకి పెట్టారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఈ భగవద్గీత అనేది ఈ అబ్బాయి చదువుతున్నాడు అనమాట. సో చూడండి తను ఎట్లా చదువుతాడు అనేది నేను చూపిస్తాను ఒకసారి ఈ వీడియోలో. ఇందులో చాలా పేజెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మొత్తం అయితే ఈ భగవద్గీత అనేది ఇంగ్లీష్లో ఉంది. మనం చాలా టైప్స్ ఆఫ్ లాంగ్వేజ్లో కూడా మనకు భగవద్గీత అవైలబుల్ ఉంటుందన్నమాట. భగవద్గీత ఏంటంటే మనకి సృష్టిలో మనకి ఎట్లా మనం నడుచుకోవాలి అనే దాని గురించి మొత్తం అయితే తెలియజేస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి ఇదంతా భగవద్గీత.
తినైతే అట్లా ఓపెన్ చేసి చూస్తున్నాడు అనమాట. నేను అట్లా వీడియోస్ తీస్తున్నాను. అండ్ ఇక్కడ హుండీ కూడా పెట్టారు. మనం ఏమైనా చందాలు కానీ ఏమైనా వేయాలంటే వేయచ్చు. మీకు ఇంతకుముందు చెప్పినా కదా రథం, ఇది రథం అనమాట. ఇక్కడ రైట్ సైడ్ కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయి. చాలామంది అయితే వచ్చి ఇక్కడ స్వామివారికి మొక్కుకుంటుంటారు అనమాట. మనకి ఇట్లా ఆ టెంపుల్ లోపలికి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ పూరి జగన్నాథ స్వామి యొక్క విగ్రహాలు అనమాట. మనకేంటంటే ఈ టెంపుల్ లోపల అనేది కెమెరా అనేది ఎలా ఉండదు, మనం బయట సైడ్ మాత్రమే తీసుకోవడానికి ఉంటుంది. ఇక్కడ మనకి అద్దం పెట్టి ఇక్కడ మనకి కుంకుమ అనేది పెడతారన్నమాట. టెంపుల్కి వచ్చిన వాళ్ళందరూ కుంకుమ అనేది పెట్టుకుంటారు. లోపలికి అయితే మాత్రం ఎటువంటి ఫోన్స్ అనేవి ఎలా ఉండదు. మనం బయట నుంచి మాత్రమే ఫొటోస్ అవన్నీ అయితే తీసుకోవచ్చు. ఈ టెంపులే కదా, మనం ఏ టెంపుల్స్ని చూసుకున్నా సరే మనకి టెంపుల్ బయట మాత్రమే ఫొటోస్ అనేది ఎలా ఉంటుంది, టెంపుల్ లోపలికి అయితే ఎలా ఉండదు అనమాట. అండ్ ఇంకా చూసుకుంటే వచ్చే ప్రతి ఒక్కరైతే మాత్రం ఇక్కడ స్వామివారికి హల్వా కానీ ఇంకా ఉంటాయి అన్నమాట. కొన్ని ప్రసాదాలు ఉంటాయి, కొన్ని అయితే తీసుకెళ్ళవచ్చు మనం స్వామివారి ప్రసాదం. అండ్ పూరి జగన్నాథ స్వామి టెంపుల్ గురించి చెప్పినా కదా, ఆ టెంపుల్లో ఇంకొకటి సర్ప్రైజింగ్ ఉందన్నమాట. అదేంటంటే మనకి నార్మల్ ఏరియాలో చూసుకుంటే ఏ ఏరియాలో అయినా సరే మనకి బర్డ్స్ అనేవి ఫ్లో అవుతుంటాయి కదా. కానీ ఏంటంటే ఈ పూరిలో చూసుకుంటే మాత్రం ఆ టెంపుల్ మీద నుంచి ఒక బర్డ్ అనేది కూడా ఫ్లో అవ్వదు అనమాట. అదే కాకుండా మనకి విమానాలు ఉంటాయి కదా, సో విమానాలు గాలిలో వెళ్తుంటాయి. విమానాలు కూడా ఇంతవరకు అయితే మాత్రం ఒక విమానం కూడా ఆ టెంపుల్ మీద నుంచి వెళ్ళలేదన్నమాట. అందరికీ ఆశ్చర్యం కలిగించే విధానం అంటే అదే. ఒక బర్డ్ అనేది వెళ్ళలేదు, అండ్ ఒక విమానం కూడా ఆ టెంపుల్ మీద నుంచి అయితే ఇంతవరకు అయితే వెళ్ళలేదు.
నేను మీకు ఇంతకు ముందే చెప్పినా కదా, ఈ టెంపుల్‌లో మనకి ఎటువంటి ఫోటోస్ అయితే ఎలా ఉండవు అంటే విగ్రహాలకి అని చెప్పేసి. మనం టెంపుల్ లోపల ఉన్న దేవుడినైతే మాత్రం తీయకూడదనమాట. ఇట్లా బయట ఉన్నటువంటి నవగ్రహ దేవతలు ఇట్లాంటి జ్యోతులు పెట్టుకుంటారు కదా, అట్లాంటివైతే వీడియో తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఎవరు లేరని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఇంతలో సెక్యూరిటీ గార్డ్ అయితే వచ్చేస్తాడు. వచ్చేసి ఇంకా వీడియో తీయద్దని చెప్తారనమాట. ఇక్కడ చూడండి వస్తాడు ఇప్పుడు మరి పొజిషనర్లో. నేను వాళ్ళకి తెలియకుండా తీస్తున్నాను. సో వస్తున్నాడు చూడండి, ఫోన్ ఆఫ్ అని చెప్పాడనమాట. ఇంక వెంటనే నేనైతే వీడియోని ఆఫ్ చేసేసి మళ్ళీ ఇటు సైడ్కి వచ్చేసి వీడియోని అయితే తీసుకుంటున్నాను. అంటే వాళ్ళు ఏమన్నారు, బట్ ఏంటంటే చెప్తారనమాట అట్లా తీయొద్దని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ ఉంటాయి. కొన్ని వాళ్ళు ఏంటంటే అవి మళ్ళీ ఆ వీడియోస్ని డిలీట్ చేపిస్తారనమాట. డిలీట్ చేయించేసి మళ్ళీ మన ఫోన్ మనకి ఇచ్చేస్తారు.
ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మన హైదరాబాద్లో ఉన్నటువంటి పూరి జగన్నాథ స్వామి టెంపుల్ గురించి అయితే తెలుసుకున్నాం కదా. అండ్ ఇదే కాదు, నేను హైదరాబాద్లో ఉన్నటువంటి చాలా టెంపుల్స్ మీద అయితే వీడియోస్ అయితే చేశాను అనమాట. అండ్ నా వీడియోస్ అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎట్లా అంటే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. అండ్ మీకు ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి నేను చేసిన కొన్ని ప్లేసెస్ మీద అయితే వీడియోస్ ఉన్నాయి కదా, వాటిని చూడాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్ అనేది యాడ్ చేశాను అనమాట. ఆ ప్లేలిస్ట్‌లో ఈ హైదరాబాద్లో ఉన్న వీడియోస్ అనేవి ఉంటాయి. సో, వాటిని కూడా మీరు కావాలంటే చూడొచ్చు. అండ్ ఆ వీడియోస్ ఎలా ఉన్నాయి అనే దాని గురించి అయితే నాకు మీరు కామెంట్‌లో అయితే పెట్టండి. దాన్ని బట్టి నేను ఇంకా బెటర్ వేస్‌లో నేను వీడియోస్ అనేది ఎలా షూట్ చేయాలి, అండ్ కామెంటరీ గానీ, లేదంటే కామెంట్స్ ఇచ్చే విధానం గానీ, ఏం చేంజ్ చేసుకోవాలి అనేవి మీరు కామెంట్ చెప్తేనే నేను ఏం చేంజ్ చేసుకున్నానో నాకు తెలుస్తుందనమాట. అండ్ థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. जगन्नाथाय ते नमः। जगदानन्दकन्दाय प्रणतार्थहराय च नीलाचलनिवासाय जगन्नाथाय ते नमः। ॐ नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्रा